హాస్టల్, శ్రీ పొట్టి శ్రీరాములు, నెల్లూరు జిల్లా, కొండాపాలెం గేటు దగ్గర. ఇక్కడ మనం కత్తి రామకృష్ణ అని మనం 1 సంవత్సరం క్రితం ఇక్కడ చేర్పించున్నాము. ఇక్కడ నెలకి 1-2 సార్లు వచ్చి కత్తి రామకృష్ణని చూసి పలకరించి ఇష్టమైన తినుబండారాలు తినిపించి వెళ్ళి విద్యపై చైతన్యం కలిగించి రావడం జరుగుతూ ఉంటుంది. అందులో భాగంగా ఈరోజు మనం ఇక్కడ స్కూల్కి రావడం జరిగింది. రామకృష్ణ ఏ రామకృష్ణ బాగున్నా? ఓకే. ఏం సంగతులు? బాగా చదువుకుంటున్నావా? ఏమేమి చెప్తున్నారు టీచర్లు? అన్నీ నేర్చుకుంటున్నావు. బాగా చదువుకోవాలి నువ్వు, సరేనా? బాగా ఆహారం తీసుకుంటున్నావా? బాగా చెప్తున్నావు చదువు టీచర్లు. ఇప్పుడు ఎట్టా మీ అమ్మ నాన్న మీద దిగులు ఉందా? మీ అమ్మ నాన్న వాళ్ళు రావట్లేదని చెప్పి దిగులుగా ఉందా? లేదంటున్నావా? దిగులుగా ఉందా? వాళ్ళని మేము కూడా ఎతకతున్నాం, అర్థమైందా? దొరికితే ఖచ్చితంగా ఒకసారి తీసుకెళ్ళి చూపించానా లేదా? చూపించిల్లా? వాళ్ళు మళ్ళీ మొన్న కూడా ఇక్కడ కూడా తీసుకొచ్చాను కదా నేను. మీ అమ్మ తీసుకొచ్చాను కదా, చూసావు కదా. దొరికితే మళ్ళీ తీసుకొస్తాను కదా. ఆడో దగ్గర పనులు చేస్తుంటారు వాళ్ళు, సరేనా? సరేరా, అటు బయటకు వెళ్దారా. ధైర్యంగా ఉండాలి, చదువుకోవాలి. చూస్తున్నా కదా ఇప్పుడు మీ నాన్నోళ్ళు ఎంత ఇబ్బందులు పడుతున్నారో చూస్తున్నావా? మీ నాన్నోళ్ళు చెట్టు పుట్టుకి ఒకరికొకరు సంబంధం లేకుండా కనీసం మీరు కన్న బిడ్డలు కూడా చూసుకునే దానికి వస్తున్నారు వాళ్ళ? చెప్పు. వస్తున్నారా? మరి అందుకోసమే నువ్వు తెలుసుకోవాలన్నమాట, అర్థమైందా? నువ్వు తెలుసుకోవాలి. అందుకోసం చెప్పేది, ముందు నువ్వు తెలుసుకొని నువ్వు జాగ్రత్తగా చదువుకుంటే నువ్వు అభివృద్ధి చెంది మీ తమ్ముడు మీ చెల్లుళ్ళు వాళ్ళని నువ్వు అభివృద్ధి పరచుకోవాలి. ఎందుకంటే పెద్దవాళ్ళు సరిలేరు కాబట్టి, సరేనా? ఏం తీసుకుంటావా? జ్యూసా? ఏం జ్యూస్ తాగుతావా? బూస్ట్ ప్యాకెట్లా? ఇంకేం తీసుకుంటావా? బిస్కెట్స్. బిస్కెట్ ప్యాకెట్స్ అన్నా బూస్ట్ ప్యాకెట్లు ఒక కొంచెం. బూస్ట్ ప్యాకెట్లు ఎన్ని ఇచ్చేదారా? 4 ప్యాకెట్లా? 4 బూస్ట్ ప్యాకెట్లు, బిస్కెట్ ప్యాకెట్లు. కూల్ డ్రింక్స్ ఏమన్నా తాగుతావా? థమ్స్అప్ తాగుతావా? సరే, థమ్స్అప్ కూడా ఒకటి నా చిన్నదా. బాగా చదువుకోవాలి నువ్వు, చదువుకోవాలా? చేతులు కొట్టుకోపోక, దేనికి నేనే కదా ఉండేది, ఇంకెవరు ఉండేరా? సరేనా? బిస్కెట్ ప్యాకెట్ కూడా, బిస్కెట్ ప్యాకెట్. బిస్కెట్ ఏ బిస్కెట్ ప్యాకెటా? మ్యారీగోల్డ్ 10 రూపాయలు బిస్కెట్ ప్యాకెట్. కూల్ డ్రింక్స్ తాగు. టీ నేను ఇస్తా. టీ అన్న కవర్లు వేసానా? కవర్ వేసి కూల్ డ్రింక్స్ తాగు. నిదానంగా
సరిపోయిందా? తను ఈ అబ్బాయి కత్తి రామకృష్ణ అబ్బాయి దాదాపు 1 సంవత్సరం పైన అవుతుంది మనం ఇక్కడ ఈ పోలీస్ బాయ్స్ స్కూల్లో చేర్పించి. మనం ఈ అబ్బాయిని ఎక్కడ పట్టుకున్నామంటే బాతుల దగ్గర నిత్య వెట్టి చాకరీ చేస్తున్నాడు. బాతుల యజమాని కొట్టడంతో నువ్వు తాగు బాతుల యజమాని కొట్టడంతో తెలంగాణ హన్మకొండ ఆ ప్రదేశాల్లో రోడ్ల మీద తిరిగేటప్పుడు కొంతమంది సిడబ్ల్యూసి అధికారులకి అప్పగించడం జరిగింది. వారు నాకు ఫోన్ చేయడం ద్వారా నేను వెళ్ళి తీసుకొచ్చి ఇక్కడ శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సిడబ్ల్యూసి అధికారులకు అప్పచెప్పి వారి ఆధ్వర్యంలో ఇక్కడ మన కొండాపాలెం గేటు దగ్గర ఉన్న పోలీస్ బాయ్స్ స్కూల్లో మనం చేర్పించడం జరిగింది. ఇక్కడ ఈ అబ్బాయి దాదాపు 1 సంవత్సరం నుంచి చదువుకుంటున్నాడు. చాలా మార్పు వచ్చింది ఈ అబ్బాయిలో. ఫస్ట్లో మేము కూడా నిలబడ్డానుకున్నాము, చాలా మార్పు వచ్చింది అబ్బాయిలో. ఇది మన నిరుపేద యానాదులకు బిడ్డల కాలన తల్లిదండ్రులకు చెప్పుకునేది ఏంటంటే బిడ్డల పట్ల కొంచెం శ్రద్ధ వహించాలి. తీసుకో, బాగా చదవాలా అబ్బాయి, నువ్వు మంచి పేరు తెచ్చుకోవాలా అందరి పిల్లల్లో, సరేనా? స్కూల్లో మంచి పేరు తెచ్చుకోవాలి, పరీక్షలు మంచిగా రాయాలి, ఏమా? సరేనా? జాగ్రత్త చదువుకో. పెద్దోళ్ళు మీ అమ్మ నాన్న మీద దిగులు పడబాక, మేము వస్తున్నాం కదా నీకు దగ్గరికే, సరేనా? వాళ్ళు వచ్చినప్పుడు మేమే తీసుకొస్తాం, సరేనా? వాళ్ళ మీద దిగులు పెట్టుకోబాక, చదువు మీద ఇంట్రెస్ట్గా పెట్టుకో, ఓకేనా? పిల్లలు చూడు మన వాళ్ళు అంతా ఎట్ట చదువుకుంటుండరా, ఈ విధంగా నువ్వు అందరిలో మంచి పేరు తెచ్చుకోవాలి. సరే, ఈ విధంగా మన కత్తి రామకృష్ణ అని మనం అప్పుడప్పుడు వచ్చి మనం ఇక్కడ చూసిపోవడం జరుగుతుంటుంది. మనం చేర్పించిన కాడి నుంచి మన కత్తి రామకృష్ణ బాబులో మొత్తం మనమే చూసుకుంటున్నాము. వీరి కన్న తల్లిదండ్రులు ఎక్కడో వెట్టి చాకిరికి గురయ్యి ఎక్కడెక్కడికో వెళ్తూ ఉంటున్నారు. ఇక్కడ కూడా వచ్చి చూడలేని పరిస్థితి వాళ్ళ కన్న తల్లిదండ్రులు. కత్తి రామకృష్ణ బాధ్యతలు కూడా మనమే తీసుకొని మనం అప్పుడప్పుడు వచ్చి కనిపించి పోవడం, అబ్బాయికి ఏదో ఇష్టం వచ్చింది మనం తీసేయడం, అబ్బాయిని సంతోషపరిచి వెళ్ళడం జరుగుతుంది. కత్తి రామకృష్ణ చాలా మార్పు వచ్చాడు. సరే రామకృష్ణ, బాగా చదువుకోవాలి నువ్వు, ఓకేనా? ఇప్పుడు సుభాష్ చంద్రబోస్